నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ వద్ద ₹1 విలువ చేసే గంజాయిని సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఎస్పీ మాధవరెడ్డి చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుండి బెంగళూరుకు పోలీసులు కల్లుగప్పి UP-21DT 6664 గల కంటైనర్లో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న పక్కా సమాచారం అందుకున్న చిలమత్తూరు పోలీసులు కొడికొండ చెక్పోస్ట్లో కాపు కాచి పట్టుకున్నారు. కంటైనర్లో సీక్రెట్గా అమర్చిన ప్రత్యేక ఛాంబర్లో 492 కేజీల గంజాయి ప్యాకెట్లుగా తయారు చేసి పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా పట్టుకున్నారు. ఆ గంజాయిని ఆ ఛాంబర్లో భద్రపరిచారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో మరింత లోతుగా తనిఖీ చేస్తే ఈ గంజాయి పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోతున్న ఒక UP రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీని రాబడిన సమాచారం మేరకు మేము చిలమత్తూరు పోలీస్ లిమిట్స్లో నేషనల్ హైవే దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో అందులో చూసి మనము చెక్ చేస్తే దాదాపుగా 246 ప్యాకెట్లు గాంజా, మనకి టోటల్ 492 కేజెస్. అంటే ఈ గాంజా కన్సంప్షన్ చేసే మార్కెట్లో ఇల్లీగల్ ట్రేడింగ్లో సుమారుగా 80 లక్షల నుంచి ₹1 దాకా దీని వాల్యూ ఉన్నది. సో ఇది ఈ డ్రైవర్ అఫ్సాక్ అండ్ మంజునాథ్ పాటిల్, డ్రైవర్ కమ్ క్లీనర్, ఈ ఇద్దరిని పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది ఆ లారీ దిగి. సో వాళ్ళ నుంచి విచారించి ఫర్దర్ ఈ యొక్క ఏదైతే గాంజా కన్సైన్మెంట్ కోసం బెంగళూరు అవుట్స్కట్స్లో వెయిట్ చేస్తున్న ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఒకటి జిలానీ అండ్ మహమ్మద్ మోసీన్ అనే వ్యక్తుల్ని. వారి ప్లాన్ ఏంటంటే ఈ గాంజాను అక్కడ నుంచి ఒక ఏషియర్ బండి రెడీగా పెట్టుకున్నారు. ఆ ఏషియర్ బండిలోకి దీన్ని మార్చుకొని ఇది యాక్చువల్గా ఢిల్లీ అటు నార్త్ సైడు ఈ కన్సైన్మెంట్ తీసుకెళ్లాలనేసి ఒక ప్లాన్తో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటే వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి ఇవాళ ఈ నలుగురిని అరెస్ట్ చూపిస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.